అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో కర్రీతో వచ్చానండి. ఇవాళ నేను చేస్తుంది గోరు చిక్కుడుకాయ కొబ్బరి కారం అండి. దీనికి కావాల్సింది గోరు చిక్కుడుకాయలు, దీన్ని ఇంగ్లీష్లో క్లస్టర్ బీన్స్ అంటారు. ఈ గోరు చిక్కుడుకాయల్ని సైడ్కున్న నార తీసేసి చేతులతోనే ముక్కలు కట్ చేసి ఇది బాయిల్ చేసుకోవాలండి. నేను ఇది బాయిల్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు. కొబ్బరి కారంకి పచ్చి కొబ్బరి ఒక చిన్న కొబ్బరి చెక్క తీసుకోవాలి. ఒక 10 నుంచి 12 ముక్కల్లాగా. నా కారం తగ్గట్టు ఎండుమిర్చి 6, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆ మూడింటిని కలిపి కొబ్బరి కూరలాగా చేసుకోవాలండి. దాంట్లో ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. ఇది తాలింపుకండి. మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడినంత. చూడండి, ఈ విధంగా కొబ్బరి, ఎండుమిరపకాయలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద చిన్న బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పసుపు చెప్పడం మర్చిపోయాను, పసుపు వేసుకోవాలి. అది ఎప్పుడు వేసుకోవాలో మీకు చెప్తాను. ఈ పోపు వేగింది. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కలుపుకొని తీసుకోవాలి. దీంట్లో పసుపు వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర పొడి కూడా వేసేస్తానండి. వేసి ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. 5 to 10 మినిట్స్ కలుపుకున్నానండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా చపాతీది కూడా చాలా బాగుంటుందండి కర్రీ. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. రైస్తో వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.